ఇన్నాళ్ళు డబ్బులు వృధా చేసుకొని జూకు వెళ్ళి మరీ క్రూర మృగాలని, విషసర్పాలను చూసేవాడిని. కానీ నా చుట్టూరా ఉన్న సమాజంలోనే ఒళ్ళంతా విషం కమ్ముకున్న విషసర్పాలు, క్రూరమృగాలు ఎన్నో ఉన్నాయని నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. మీకు తెలుసుందని నేను కోరుకుంటున్నాను. ఒకవేళ తెలిసినట్లయితే జాగ్రత్తగా ఉండండి. ఎవరెవరితో ఎలా ఉండాలి, విషసర్పాలతో ఎంత దూరంలో ఉండాలి, క్రూరమృగాలతో ఎలా ప్రవర్తించాలి అనేది తెలుసుకొని మీరు ఉంటే మీ కుటుంబం బాగుంటుంది. మీరు మీ భవిష్యత్తు బాగుంటుంది. పాపం మగాళ్ళు బయటికి చెప్పుకోలేక చనిపోతున్నారు. పురుషుల్లో ఆత్మహత్యల సంఖ్య పెరుగుతుంది అని మానసిక వైద్యులు, నిపుణులు ఆందోళన చెందుతున్నారు. వారికున్న సమస్యలను సమాజంలో చెప్పుకునే పరిస్థితి లేదని, మానసికంగా ఎన్నో రకాలుగా కృంగతీస్తున్నారు అని వాళ్ళు బయటికి చెప్పుకోలేక అర్ధాంతరంగా గుండెపోటుతోనూ, లేదంటే ఆత్మహత్యలతోనూ ఎంతోమంది చనిపోతున్నారు. 2022 సంవత్సరం చనిపోయిన వాళ్ళలో 72% పురుషులే ఉన్నారు. దీనికి ప్రధాన కారణం లైంగిక వేధింపులకు గురి చేస్తున్నట్టు కేసులు పెట్టడము, లేతే గృహహింసా చట్టం కింద కేసులు పెట్టడము, విడాకులుగా కేసులు పెట్టడము, ఇలా ఎన్నో విధాలుగా వాళ్ళని టార్చర్ చేయడం వల్ల వాళ్ళు ఆ బాధలు ఎవరికి చెప్పుకోలేక, న్యాయ సహాయం అందించే పరిస్థితి లేక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దయచేసి అలాంటి లేడీస్ అందరికీ నేను చెప్పే ఒకే ఒక మాట ఏంటి అంటే, మీకు ఇష్టం లేకపోతే చెప్పి విడిపోండి, కానీ వాళ్ళని మానసికంగా, ఆర్థికంగా కృంగతీసి వాళ్ళ ఆత్మహత్యలకి కారణం కాకండి. జీవితంలోకి ఎంతోమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. పరిచయం గొప్పది కాదు. మరిచిపోలేని ఒక మాట అంటూ ఉంటుంది. చేసిన సహాయం అంటూ ఒకటి ఉంటుంది. గడిపిన క్షణం అంటూ ఒకటి ఉంటుంది. అలాంటి ఎన్నో విలువైన అనుభూతులను పంచేది ఎవరో అనేది నీకు మాత్రమే తెలుసు. అలాంటి వాళ్ళని జీవితంలో ఎప్పుడూ వదులుకోకు. ఒకవేళ వదులుకోవాల్సిన పరిస్థితి వస్తే నువ్వే 4 మెట్లు తగ్గుండు తప్ప అలాంటి వారిని ఎప్పుడూ వదులుకోకు. ఎందుకు అంటే ఈ జన్మకి వాళ్ళే మీ ఆత్మీయులు. అలాంటి వాళ్ళని ఎప్పుడూ వదులుకోవద్దు. పంచదార తియ్యగా ఉందని ఎక్కువగా తింటే ఆరోగ్యానికి హానికరం. అలాగే నీ చుట్టూ ఉన్న మనుషుల మాటలు తియ్యగా ఉన్నాయని, వాళ్ళ ప్రవర్తన నీకు బాగా ఉందని, వాళ్ళేదో నీకు డంకీ కొడుతున్నారని, నీ బలం, నీ బలహీనతల గురించి వాళ్ళతో చెప్పుకున్నావు అంటే రేపటి రోజు బాధపడాల్సినది నువ్వే. అందుకనే అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండు. నీ ముందు వినయంగా ఉంటారు, నీ వెనక గోతులు తీస్తారు. నీతో బాగా మాట్లాడతారు, పక్కకు వెళ్ళి నీ గురించి చెడుగా చెప్తారు. ఇలాంటి వాళ్ళకి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పెళ్ళికి ముందు కూతురి కంట్లో కన్నీరు చూడలేటువంటి నాన్న పెళ్ళైన తర్వాత తన ముందే తన కూతుర్ని కొడుతూ ఉన్న సంసారం కోసం నువ్వే తట్టుకమ్మా, సర్దుకొని వెళ్ళమ్మా అంటూ ఉంటే చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి తల్లిదండ్రులందరికీ నేను చెప్పేది ఒకటే ఒక మాట. మీ అల్లుడికి మంచిగా జీతం వస్తుందా అని ఆలోచించకండి. మీ కూతుర్ని మంచిగా చూసుకోగలడా అని ఆలోచించి పెళ్లి చేయండి. అప్పుడే మీ అమ్మాయి బాగుంటుంది. వెదజల్లిన విత్తనాలన్నీ మొక్కలు కాలేవు, మొక్కలైనవన్నీ చెట్లు కాలేవు, చెట్లైనవన్నీ కూడా పండ్లను ఇయ్యలేవు, ఆ చెట్లు పూలను ఇవ్వలేవు. అలాగే జీవితంలో ఉన్న అన్ని పరిచయాలు కూడా, అన్ని బంధాలు కూడా కొన్ని జ్ఞాపకాలుగాను ఉంటాయి, మరికొన్ని గాయాలుగాను ఉంటాయి. ఇదే జీవితం. ఈ జీవితంలో నువ్వు ఎలా ఉండాలి అంటే, ఏ పరిచయం నీ జీవితాన్ని సంతోషపరుస్తుందో, ఏ బంధం నీకు ఆనందంగా ఉంటుందో అలాంటి వారితోనే గడపాలి, కానీ గాయాలు చేసే వాళ్ళతో కాదు. కానీ ఆ గాయాలు చేసే వాళ్ళని ఎలా కనిపెట్టాలి, ఎలా గ్రహించాలి అన్నదే నీ జీవితం మీద ఆధారపడి ఉంటుంది. పంచదార తియ్యగా ఉందని ఎక్కువగా తింటే ఆరోగ్యానికి హానికరం. అలాగే నీ చుట్టూ ఉన్న మనుషుల మాటలు తియ్యగా ఉన్నాయని, వాళ్ళ ప్రవర్తన నీకు బాగా ఉందని, వాళ్ళేదో నీకు డంకీ కొడుతున్నారని, నీ బలం, నీ బలహీనతల గురించి వాళ్ళతో చెప్పుకున్నావు అంటే రేపటి రోజు బాధపడాల్సినది నువ్వే. అందుకనే అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండు. నీ ముందు వినయంగా ఉంటారు, నీ వెనక గోతులు తీస్తారు.
నీతో బాగా మాట్లాడతారు, పక్కకు వెళ్ళి నీ గురించి చెడుగా చెప్తారు. ఇలాంటి వాళ్ళకి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. విలువ, ప్రేమ, కోరిక ఈ 3 ఏ భార్యాభర్తల్లో అయితే లోపిస్తుందో వాళ్ళు ఇంకో వ్యక్తిని ఇష్టపడతారు. విలువ తన ఇష్టాలకు ఒక ఇంపార్టెన్స్. ప్రేమ మాటల్లోనే కాదు చేతల్లో కూడా చూపించగలిగేది. కోరిక నాకు తెలుసు మీకు ఈ కోరిక అనటంతోనే మీరు ఏదేదో ఊహించుకుంటారు. నా దృష్టిలో కోరిక అంటే ప్రతిరోజు కొన్ని నిమిషాల్లో ముగించేది కాదు. తన మనసులో ఉన్న కోరికలన్నీ తెలుసుకొని వాటిని తీర్చగలిగి చిన్న చిన్న కోరికలను తీర్చినప్పుడే జీవితం ఆనందంగా ఉంటుందని నమ్మకం కలిగేలా చేయటం. ఈ 3 ఏ భార్యాభర్తలైతే అర్థం చేసుకోలేరో వాళ్ళ మనసులో ఇంకొకరిని కోరుకుంటూ ఉంటారు, ఇష్టపడుతూ ఉంటారు. అంతేగాని ఒళ్ళు కొవ్వెక్కి కాదు. దయచేసి ప్రతి ఒక్క భార్యాభర్తలు అర్థం చేసుకోవలసిన ఈ 3 విషయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. విలువ, ప్రేమ, కోరిక. ముత్యాలు ఊరకే అలలకి కొట్టుకుంటూ రావు. మనమే సముద్రంలోకి వెళ్ళి రావాలి. అలాగే బంధాలు కూడా అంతే. మనం విలువిస్తే బలపడతాయి, తెంపుకుంటే తెగిపోతాయి, మనం కలుపుకుంటే బలపడతాయి. అంతేగాని ఈరోజు నీకేదో ఉంది అని నీ స్థాయిని చూసి, డబ్బును చూసి, నీ బిల్డింగును చూసి గర్వంగా ఉంటే చివరికి ఒంటరిగా మిగిలిపోతావు. ఒక్కటి గుర్తుపెట్టుకో, డబ్బు కంటే, ధనం కంటే బంధాలు, రక్త సంబంధాలు చాలా ముఖ్యమైనవి. వాటిని కలుపుకోవటానికి ట్రై చెయ్యి, నిలబెట్టుకోవటానికి ప్రయత్నం చెయ్యి. అప్పుడే నువ్వు బాగుంటావు.